లేదండి సినిమాలో ఎలా అనిపించింది? ఏం నాకైతే అర్థం కాలేదు. అర్థం కాలేదు. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఏం లేవు, లుక్సే లేవు. ఏం లేవు. అంటే దీని మీద ఆదిపురుష్ మేల్ అంటారా? ఏ పురుషు బాగాలేదు. అది కూడా బాగాలేదు. అది కూడా బాగాలేదు. అంటే ఇది కూడా బాగాలేదు. లేదండి. గ్రాఫిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూపిస్తాను. లేదండి, అది కామన్ ఆడియన్స్కి అర్థం కాదు సినిమా. బేసిక్గా అది బాగా కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. అంటే అమితాబ్ బచ్చన్ ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదా, ఉన్నారు ఎవరున్నా కానీ అన్ని జస్ట్ 2-3 మినిట్స్ కానీ క్లాస్ కూడా ఎక్కదు. ఇది ఇంకా సూపర్ క్లాస్ కూడా ఎక్కాలి. ఎలా ఉంది సార్? ఎలా ఉంది కల్కి? సార్ చెప్పండి సార్, విజువల్ ఎఫెక్ట్స్ అని గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? ఎలా అనిపించింది అన్న కల్కి? 100% సూపర్గా ఉంది. ఎలా ఉంది సార్ కల్కి? ఎలా అనిపించింది సార్? ఏం లేదు, మొత్తం మరో ప్రపంచం, మామూలుగా లేదు. ఇప్పుడు నుంచి ఉంది అసలు కథ. అండ్ హీరో కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. ఫస్ట్ 1 అవర్లో జస్ట్ ఒక ఫైట్ మాత్రమే ఉంది. అండ్ హీరోకి పర్ఫార్మెన్స్ కానీ ఇంకా వేరే అంత క్యారెక్టర్ ఎలివేషన్ అయితే పడలేదు. బీజిఎం కూడా అంతగా ఏం అనిపించలేదు, కొంచెం స్లోగా ఉంది. అండ్ పెద్ద క్యూరియాసిటీ ఏం అనిపించలేదు అంతే. ఇక ఫ్లాట్ ఏంటి సార్ స్టోరీ? ఒక సైంటిఫిక్ ప్యాటర్న్ కల్కి అనేది ఎలా బయటకు వస్తారన్నది సబ్జెక్ట్. ప్రభాస్ గారి రోల్ ఏంటి సార్ బేసిక్? అంటే ప్రభాసే కల్కి అండి. ప్రభాసే కల్కి అండి. విఎఫ్ఎక్స్ అంత హిట్ అయితే నేను అనుకోను. చాలా సినిమా అయితే బాగుంది. లేదండి సినిమాలో ఎలా అనిపించింది? ఏం నాకైతే అర్థం కాలేదు. అర్థం కాలేదు. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఏం లేవు, లుక్సే లేవు. ఏం లేవు. అంటే దీని మీద ఆదిపురుష్ మేల్ అంటారా? ఏ పురుషు బాగాలేదు. అది కూడా బాగాలేదు. అది కూడా బాగాలేదు. అంటే ఇది కూడా బాగాలేదు. లేదండి. గ్రాఫిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూపిస్తాను. లేదండి, అది కామన్ ఆడియన్స్కి అర్థం కాదు సినిమా. బేసిక్గా అది బాగా కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. అంటే అమితాబ్ బచ్చన్ ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదా, ఉన్నారు ఎవరున్నా కానీ అన్ని జస్ట్ 2-3 మినిట్స్ కానీ క్లాస్ కూడా ఎక్కదు. ఇది ఇంకా సూపర్ క్లాస్ వాళ్ళకి ఎక్కాలి. సూపర్ క్లాస్ వాళ్ళకి 80 స్టూడెంట్స్ ఎక్కాలి. ఏం ప్లే బాగాలేదండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. అంతే. అంటే ప్రభాస్ మరో డిసప్పాయింట్మెంట్. నాగార్జున గారు మళ్ళీ డిసప్పాయింట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. డిసప్పాయింట్ నిజంగా. ఎందుకంటే సూపర్ క్లాస్ మూవీ అనమాట. అంటే కామన్ ఆడియన్స్కి ఎక్కదు. ఈస్ టేకెన్ ఇన్ టు అదర్ వరల్డ్ అనమాట. ట్రైలర్ చూసి ఎగ్జైట్మెంట్ అంత సినిమా చూస్తుంటే రాలేదండి. ట్రైలర్ ఏం లేదండి. ట్రైలర్ కూడా ఏం లేదు. బట్ ట్రైలర్ ఏముంది, ట్రైలర్ ఏం లేదు. ఈస్ టేకెన్ ఇన్ టు అదర్ వరల్డ్ అనమాట. కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. బేసిక్గా మనీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మన బేసిక్గా ప్లాట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఇమాజినేషన్ ఫ్యూచర్లో ఎవరు చూసారండి? ఫ్యూచర్ అండి, నో వన్ హస్ సీన్ ద ఫ్యూచర్ కదా. బట్ హస్ బీన్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ ఇమాజినేషన్ వరల్డ్ అనమాట. బట్ యాజ్ అ కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. బాహుబలిని బీట్ చేస్తుంది అంట. బలి లేదండి, ఇది బలి అంటారా? ఇది బలి అయిపోతుంది. బేసిక్గా ఫ్లాట్ ఏంటి సార్? అంటే కల్కి అంటే ఏం లేదు, స్టోరీ లైన్ లేదండి. సింపుల్ ఒక బేసిక్ ప్లాట్ మీద అన్ని సో మన్ ఆఫ్ క్యారెక్టర్స్ సో మనీ ఇది ప్లస్ హీరో ఎలివేషన్స్ అన్ని కామన్. ఫైట్ వచ్చి ఇప్పుడు 20 మినిట్స్ అయింది. 20 మినిట్స్ చేశాడు హీరో. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ బై క్యారెక్టరైజేషన్స్. కమలాసన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? అదే అంత సూడో ఆర్టిఫిషియల్ అండి. ఇట్స్ నాట్ న్యాచురల్ బట్ ఆర్టిఫిషియల్గా ఉంది. రాజమౌళి నాగేశ్వరి అయితే కంపల్సరీ బ్యాంక్ వచ్చేసరికి కొంచెం హైప్ అయిపోయింది. అంటే ఒక దేవుడు అవతారం, అంటే ఒక పురాణంలో ఇలా జరిగింది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి. సార్ చెప్పండి సార్, విజువల్ ఎఫెక్ట్స్ అని గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? ఎలా అనిపించింది అన్న కల్కి? 100% సూపర్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చెప్పాలనుకున్నా కానీ మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇది ఒక విజువల్ వండర్. బట్ ఎక్కడ గ్రాఫిక్స్ లాగా అనిపించట్లేదు. చాలా 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 ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రభాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి 1000 టైమ్స్ ఎక్కువ ఇచ్చాడు నాగశ్వన్, అందులో డౌటే లేదు. క్లైమాక్స్ అరాచకం అంటున్నారు సార్. అరాచకం అని ఇప్పుడు కాదు కానీ RRR రికార్డ్స్ వరకు పోయే అవకాశం ఉంది. బాహుబలితో RRRతో దీన్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇంతవరకు హాలీవుడ్లో కూడా ఇలాంటి సినిమా రాలేదు. హాలీవుడ్లో కూడా ఇలా సినిమా రాలేదు. ఎవరైనా దీన్ని కాపీ అన్నా కూడా నమ్మొద్దు. 100% చెప్తాను, జెన్యూన్గా తీశారు నాగార్జున గారు. చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ. ట్రోలర్స్ హాలీవుడ్తో కంపేర్ అని ఎవరన్నా కూడా ఇట్స్ రాంగ్. అసలు ఎవరి అంచనాలకు అందనంతగా తీశారు నాగార్జున గారు. సో ట్రోలర్స్కి మాత్రం ఎలాంటి ఐటెం లేదు. హైలైట్స్ అంటే ఫస్ట్ ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంటుంది. అందులో ఒక ఫైట్ ఉంటుంది. అందులో చాలా టైమింగ్స్ కామెడీ తోటి ఫైట్ చేస్తాడు. కంబ్యాక్ అంటే ఒక 10 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉంటుంది. ఎంట్రీ బుజ్జి అండ్ ప్రభాస్ ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ గారిది ఆయన బుజ్జిది ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది.
ఫైట్తో కలుస్తారు ఎంట్రీ మాత్రం చాలా బేసిక్గా ఫ్లాట్ ఏంటి సార్ ఇది అంటే కల్కి అంటే హిట్, చాలా బంపర్ హిట్. అంటే ఏంటి ఫ్లాట్ ఏంటి స్టోరీ ఏంటి అసలు మీకు ఏమంటే ఏమంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎలా ఉంది, మన జనరేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా అయిపోతుంది, 2898 ఎలా ఉంటుంది అసలు పోతే కాశీయన్ సోతి ఈ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది, కాశీయన్ ఒకటే మిగులుతుంది కాంప్లెక్స్ అని చూస్తే తెలుస్తుంది అది.